బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. సైఫ్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో దూరిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పై అతను దాడి చేసి పారిపోయాడు. ఎలాగోలా పోలీసులైతే నిందితుడిని పట్టుకున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నప్పటికీ అతన్ని పట్టించింది మాత్రం ఒక పరోటా. ఇదెలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. సైఫ్ పై దాడి చేసిన అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 300 మంది శ్రమించినట్లు అధికారులు తెలిపారు. ఈ గాలింపు చర్యలో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారట. ఈ క్రమంలో దాడి తర్వాత నిందితుడు అంధేరి ప్రాంతంలో మోటార్ బైక్పై ప్రయాణించడం గుర్తించిన పోలీసులు బండి రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అడ్రస్ కనిపెట్టి ఆ ప్రాంతంలో దర్యాప్తు చేశారు. అయితే నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కీలక విషయాన్ని బయటపెట్టాడు. నిందితుడు మహమ్మద్ తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, దానికోసం అతడు యూపీఐ పేమెంట్ చేశాడని ఓ వ్యక్తి తెలిపాడట. దీని ద్వారా నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రాక్ చేశారని, ఆ విధంగా అతను ఠాణేలో ఉన్నట్టు గుర్తించినట్లుగా సమాచారం. పోలీసులు చూసి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా పోలీస్ కస్టడీలో ఉన్న మహమ్మద్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. మొత్తానికి టెక్నాలజీ పోలీసులకు ఇలా కూడా ఉపయోగపడడం మంచి విషయం అంటున్నారు సైఫ్ అభిమానులు. అలాగే మహమ్మద్ ఫరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఇక్కడివాడు కాదని, అతడు బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు తెలిపారు. అతడి వయసు 30 సంవత్సరాలు, 6 నెలలుగా ముంబైలో ఉంటున్నాడని పేర్కొన్నారు. షరీఫుల్ ఇస్లాం భారత్లోకి అక్రమంగా జొరపడ్డాడు, అందుకే పేరు మార్చుకున్నాడు. విజయ్ దాస్ అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్నాడు. హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పరోటా, యూపీఐ పేమెంట్ పట్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.